జనవరి మొదటి వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతుంది. అయితే సభకొచ్చే ముందు స్టడీ చేసి ప్రిపేర్ అయి రావాలని సీఎం ఆదేశించారు. ప్రతిపక్ష సభ్యుల కౌంటర్కి లేట్గా ప్రెస్ మీట్ల ద్వారా కౌంటర్లు వెళ్తున్నాయి. కానీ సభలో అలా ఉండకూడదు, బీ ప్రిపేర్ అని వార్నింగ్ ఇచ్చారు. సబ్జెక్టు లేకపోతే పదవి ఊస్ట్ అని హెచ్చరించారు. అయితే ఈసారి మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని అంశాలపై ప్రిపేర్ అయి వస్తారా? సీఎం చెప్పినట్టు ప్రతిపక్షాల కౌంటర్లకు రీకౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతారా లేదా? ఇంతకీ సీఎం ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు చూద్దాం. తెలంగాణ శాసనసభ సమావేశాలకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. జనవరి మొదటి వారంలో శాసనసభ సమావేశాలు ఉండనున్నాయి. ఒకవైపు కేసీఆర్ చాలా నెలల తర్వాత బయటికి వచ్చి పార్టీ మీటింగ్లో పాల్గొనడం, ప్రభుత్వంపై తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. అలాగే కేసీఆర్ కౌంటర్కి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ పెట్టి గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్కి కౌంటర్ ఇవ్వడమే కాదు, సవాల్ కూడా విసిరారు. సభకి రండి, సభలో చర్చిద్దాం. కృష్ణా, గోదావరి నీటిపై అలాగే ప్రతిపక్ష నాయకుడు హోదాలో సలహాలు, సూచనలు ఇవ్వండి. ఎలాంటి అంశమైనా చర్చించడానికి సిద్ధమని సవాల్ విసిరారు. ఇక కేసీఆర్ సైతం ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో కేసీఆర్ ఈసారి సభకి వస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. కేసీఆర్ సభకు వస్తే బీఆర్ఎస్ నేతలు మరింత జోష్గా మాట్లాడే అవకాశం ఉంది. మంత్రుల్లాగా, ఉద్యమకారుల్లాగా పనిచేసిన అనుభవం ఉన్న, సబ్జెక్టున్న నాయకులు బీఆర్ఎస్లో ఉన్నారు. దీంతో సర్కార్ వీరికి ధీటుగా కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయింది. అయితే కాంగ్రెస్ నాయకులపై ఇప్పటికే ఒక విమర్శ వినిపిస్తోంది. బీఆర్ఎస్ అగ్రనేతలు ఇచ్చిన కౌంటర్లకే ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు లేటుగా కౌంటర్ ఇస్తున్నారని, అప్పటికే బీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్స్ ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయని, మరికొందరైతే ప్రతిపక్ష నేతలు చేసినటువంటి కామెంట్స్ చూడలేదని, చూశాక స్పందిస్తామని చెప్పుకొస్తున్నారు. దీంతో సర్కార్ ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు, విమర్శలకు, ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడంలో లేట్ అవుతున్నారనే చర్చ హస్తం పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వినిపిస్తోంది. దీంతో ఇదే వైఖరి సభలో ఉంటే సర్కార్ డిఫెండ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతోంది. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ సర్కార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంది. ఇక హీల్ట్ పాలసీ విషయంలో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లాయి. రేవంత్ సర్కార్ దీనిపై ఆలస్యంగా స్పందించింది. ఇలాగే కంచగచ్చబౌలి బౌలింగ్ భూములపై, నీటి పంపకాలపై, ఉద్యోగాలపై, యూరియా సరఫరా, పంట కొనుగోలు అంశంలో ప్రతిపక్షాలు ముందు వరుసలో ఉంటే సర్కార్ మాత్రం కౌంటర్ ఇవ్వడంలో కాస్త వెనకబడిందనే చర్చ కొనసాగుతోంది. దీంతో ఇలాంటి కీలక అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదో సందర్భంలో అలాంటి అంశాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ ఆ అంశాలకు బలమైన కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. ఇకపోతే ఈసారి జరిగే శాసనసభ సమావేశాలకు మంత్రులు అన్ని సబ్జెక్టులపై ఫుల్గా స్టడీ చేసి ప్రిపేర్ అయి రావాలని రేవంత్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలిపినట్టుగా సమాచారం. బీఆర్ఎస్ నేతలు ఏ అంశంపై విమర్శలు, కౌంటర్స్ ఇచ్చినా వెంటనే ఆ శాఖ మంత్రి వెంటనే లేచి కౌంటర్ ఇవ్వాలని, సంబంధిత శాఖ మంత్రి లేకపోయినా వేరే మంత్రి ఆ బాధ్యత తీసుకోవాలని తేల్చి చెప్పారు. లేదంటే ప్రభుత్వం డిఫెండ్ చేసుకోలేదని, సమాధానం ఇవ్వలేదని ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయి రావాలని మంత్రులకు సమాచారం చేరవేసినట్టుగా సమాచారం. ఇదే తరహాలో ఎమ్మెల్యేలకు సైతం మీ ప్రాంత సమస్యలపై, అభివృద్ధిపై, ప్రాజెక్టులపై మాట్లాడినప్పుడు లేచి కౌంటర్ ఇచ్చే విధంగా సిద్ధంగా ఉండాలని సూచించారట. అయితే ఈసారి సీరియస్గా సభకి రావాలని, ప్రిపేర్ అవ్వలేదని, వేరే వారు కౌంటర్ ఇస్తామని అనుకున్నామని ఇలాంటి చెప్పకూడదనే ముందస్తు సమాచారం సభ్యులకు రేవంత్ చేరవేస్తున్నట్టుగా సమాచారం. మొత్తానికి గత సభలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ముందస్తుగానే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
సభలో ప్రతిపక్షాల కౌంటర్కి మంత్రుల్లో బట్టి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, మరో ఒకరిద్దరు మంత్రులు మినహా ఎవరూ టైంకి స్పందించడం లేదని విమర్శ ఉన్న విషయం తెలిసిందే. దీంతో సమావేశాల కంటే ముందు ఒక ఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేసి మరోసారి నేతలకు ఈ అంశాలు చెప్పనున్నట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యేలు అందరూ సభకు హాజరు కావాలని, సమయానికి రావాలని, సభలోనే కూర్చోవాలని సీరియస్గా చెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. చూద్దాం మరి ఈసారైనా మంత్రుల్లో, ఎమ్మెల్యేలలో మార్పు ఉంటుందో లేదో, లేదా చివరికి సీఎం రేవంత్ రెడ్డియే తన భుజాలపై మోయాల్సి వస్తుందో మరి.